ఇంకెవరెవరు ఉన్నారు? ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ గడువును మరో 2 నెలలు పొడిగించడం వెనుక ఆంతర్యం ఏమిటన్నది చర్చనీయాంశంగా మారింది. ఇంకెవరిని విచారణకు పిలుస్తారన్న దానిపై ఊహాగానాలు నడుస్తున్నాయి. అప్పట్లో అధికారులను విచారించిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వ విధాన నిర్ణయాలకు సంబంధించి నాటి సీఎం కేసీఆర్, నాటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు, నాటి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ను విచారణకు పిలుస్తారన్న వార్తలు వచ్చాయి. కానీ కమిషన్ మాత్రం వారిని పిలవలేదు. వారి వాంగ్మూలాలు లేకుండానే రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించేందుకు రెడీ అయింది. రిపోర్టు సమర్పించడానికి ముందు కమిషన్ లీగల్ ఒపీనియన్ తీసుకున్నట్టు తెలిసింది. కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్లో దాదాపు అధికారులందరూ అప్పటి ప్రభుత్వ నిర్ణయాలకు తగ్గట్టుగానే నడుచుకున్నామని చెప్పారు. ఈ క్రమంలో కేవలం అధికారుల స్టేట్మెంట్లు ఆధారంగానే రిపోర్ట్ను సమర్పిస్తే లీగల్ సమస్యలు వచ్చే అవకాశం ఉందని, విధానపరమైన నిర్ణయాలు తీసుకున్న స్టేట్మెంట్లు రికార్డు చేయాలని కమిషన్ అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ కూడా విచారించేందుకే కమిషన్ గడువును 2 నెలలు పొడిగించి ఉంటారని అధికారులు చర్చించుకుంటున్నారు. కరెక్ట్. ఇప్పుడు అధికారుల స్టేట్మెంట్లు రికార్డు చేస్తే ఏమంటారు? మాకు కేసీఆర్ గారు చెప్పింది కాబట్టి మేము చేసినామండి అంటారు. కాబట్టి కేసీఆర్ గారు చెప్పిండ్రు కాబట్టి మేము చేసినామని అధికారులదే ఫైనల్గా తీసుకొని కేసులు కడితే కొంత ఈ కేసు నిర్వీర్యమయ్యే పాలు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు? అక్కడ ఉన్న అధికారులంతా హరీష్ రావు పేరు, కేసీఆర్ పేరు, ఈటెల రాజేందర్ పేరు చెప్పింది. ఇప్పుడు ప్రధానమైన 3 వ్యక్తుల స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తారు. వీళ్ళ రికార్డులను దగ్గర పెట్టుకొని వింటారు. విన్నప్పుడు వాళ్ళేం అంశాలు చెప్పిండ్రు, వీళ్ళేం అంశాలు చెప్పిండ్రు, ఈ 2 అంశాలను పరిగణలోకి తీసుకొని ఇందులో నిందితులు ఎవరు అనే దానికి ఒక కన్క్లూజన్కి వస్తారు. ఆ నిందితులు కేసీఆరే లేకపోతే హరీష్ రావే అనే ఒక కన్క్లూజన్కి వచ్చినప్పుడు హరీష్ రావుని, కేసీఆర్ని తప్పకుండా జైలుకు పంపే అవకాశం ఉంటుంది. కాబట్టి కేసీఆర్ని పట్టుకోవడానికి, కేసీఆర్ని జైలు వేయడానికి ఒక పకడ్బందీ వ్యూహం అయితే అల్లినట్టు మనకి ఇక్కడ కనిపిస్తున్నది. దీని మీద బీఆర్ఎస్లో ఉన్న ఎస్సీ, బీసీ, ఎస్టీ చెంచాలు భావోద్వేగాలకు పోకండి. కేసీఆర్ జైల్లో పడితేనే మనకు అధికారం వస్తుంది. ఎట్లా వస్తుంది? కేసీఆర్ ఎందుకు జైల్లో పడాలని మేము అనుకోవచ్చు. ఇక్కడ కాంగ్రెస్ వైఫల్యం చెందుతున్నది. కాంగ్రెస్ ఇక్కడ ప్రభుత్వ పరంగా పూర్తిగా విఫలమైపోయినట్టే. ఈ క్రమంలో కేసీఆర్ నేనున్నా అని చెప్తూ మళ్ళా ఈ ఎస్సీ, బీసీ, ఎస్టీ ఓటర్లందరినీ తన వైపు ఆకర్షించే ప్రయత్నం చేస్తాను. కానీ తను చేసిన అవినీతి, అక్రమాలు, దందాలు సంబంధించి బయట పడే అవకాశం ఇస్తలేరు. కాబట్టి వీళ్ళ దందాలు బయటపడితే ఇక్కడ మరొక ప్లాట్ఫామ్ రెడీ అవుతుంది. ఇది ఎస్సీ, బీసీ, ఎస్టీల అధికారానికి ఉపయోగపడే ప్లాట్ఫామ్ కావాలి. కాబట్టి బాపు కోసం మేము బట్టలు చింపుకుంటాం, బాపు మమ్మల్ని అన్నాడు, బాపు మమ్మల్ని పెద్ద చేసిండు అని ఎవడన్నా వెర్రిగా భావోద్వేగాలకు పోతే మనకంటే సిగ్గుచేటు చేయదు. ఇప్పుడు వాళ్ళ అయ్యను ఒకవేళ జైలు ఎత్తే కవిత గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, సంతోష్ రావు వీళ్ళు బట్టలు ఇప్పుకొని బంజారా హిల్స్లోకి వచ్చి ధర్నాలు చేయాలి. మిగతా ఎవ్వరు కూడా ధర్నా చేయొద్దు. మిగతా ధర్నా చేసిందంటే మీరు బానిసలే, చెంచాలే.